వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ చదివిన తర్వాత అయితే మనస్సు వికలమైపోయిందండి. అంటే ఈ మధ్యకాలంలో భద్రాద్రి సీతారాముల కళ్యాణం వెళ్ళి చూడలేకపోయాను అనేటువంటి ఒక బాధ. అంటే ఆఫ్టర్ 2007 తర్వాత మళ్ళీ మధ్యలో ఒక్కసారి ఎప్పుడో వెళ్ళినట్టుగా ఉన్నాను. 2014 మేబీ, అంతకుముందు మళ్ళీ వెళ్ళలేదు. ఆ తర్వాత అక్కడ జరిగేటువంటిది ప్రవర కానీ ఇది కానీ టీవీలో కూడా చూడడం చాలా తక్కువైపోయి అంత అబ్జర్వ్ చేయలేదు. బట్ నేను చదివిన తర్వాత అనిపించింది, ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు ఇదంతా ఇప్పుడు మారుస్తున్నారు, ఇది ఎక్కడ మొదలైంది అనేటువంటి ఈ వివాదం ఎక్కడ మొదలైంది అనేది చూస్తే, మొన్న మధ్యన చిరంజీవి స్వామి వారు ఒక వ్యాఖ్య చేశారు. రాముడు కూడా శివుడు కూడా విష్ణు భక్తుడే, ఈ కైండ్ మన ఆదిశంకర్ల గురించి మాట్లాడుతూ చిత్రామనాయ పీఠాలన్నీ స్థాపించింది ఎవరు, ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి వివాదం అయింది కదా. అక్కడి నుంచి ఇది నడుస్తోంది. ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి ఇంకొన్ని అంశాలు అంటే మరుగున పడిపోయాయి అనుకున్నారు, పెద్దగా పట్టించుకోవడం లేదు. వెళ్ళామా, దర్శనం చేసుకున్నామా, రామభద్రుని వచ్చామా లేదా, ఇంతే. కానీ ఇంత దాకా ఉంది ఆ వివాదం. అక్కడ జరిగేది ఇప్పుడు జరుగుతున్నది 12 ఏళ్ల నుంచి. మనమేమో భద్రాచల సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం అని అనుకుంటాం మనం, కానీ అక్కడ జరుగుతున్నది రామనారాయణ సీతామహాలక్ష్మి కళ్యాణోత్సవం అంట. రాముడు కాదుట, అక్కడ ఉన్నది విష్ణుమూర్తిట. ఈ ఆర్టికల్ ఏముందనేది మీకు క్రోడీకరించి చెప్తాను కొంచెం. అక్కడ సీతారాముల గోత్రాన్ని ప్రవర్ని మార్చేశారు. దశరథరాముని రామనారాయణుడు అంటున్నారు. భద్రాచలంపై పంచాయతీ 2022లో కోర్టులో పిటిషన్ పడింది. 5 పండితులతోటి కమిషన్ వేశారు. భద్రాద్రిలో కొలువై ఉన్నది దశరథ తనయుడైన శ్రీరామచంద్రుడా లేక వైకుంఠ రామనారాయణుడా అన్న వివాదం ఎప్పుడు తేలుతుందని భక్తులు నిరీక్షిస్తున్నారు. ఈ అంశం మీద హైకోర్టు 5 పండితులతో వేసిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది. విచారణ ఈ నెల 23న జరగనుండడంతో పాటు 27న భద్రాద్రి రామయ్య కళ్యాణం ఉన్న నేపథ్యంలో ఈ అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. 2012 వరకు భద్రాచలంలో ఉన్నది దశరథ తనయుడు శ్రీరామచంద్రుడిగానే అన్ని కార్యక్రమాలు నడిచాయి. శ్రీరాముని గోత్రం వశిష్ఠ, సీతాదేవిది గౌతమస గోత్రం. కానీ 2012 నుంచి అక్కడ ఉన్నది దశరథ పుత్రుడైనటువంటి రాముడు కాదు, ఆయన రామనారాయణుడు అంటూ గోత్రాన్ని ప్రవరని మార్చేసి చదువుతున్నారు. రాముడి గోత్రంగా నారాయణుడి గోత్రమైన అచ్యుత గోత్రాన్ని ప్రవరగా ఆదినారాయణాయ నిరాకార సాకార అంటూ ఆదిదేవుడి పేరిట చెప్తున్నారు. ఇక సీతాదేవి గోత్రం కూడా లక్ష్మీదేవి గోత్రం అయినటువంటి సౌభాగ్య అని చదువుతున్నారు. ప్రవర కూడా లక్ష్మీదేవి ప్రవరే. సరిగ్గా ఇక్కడే పండిత వర్గం 2గా చీలిపోయింది. అవసరమా? చదువుకున్నది, వేదాలు చదువుకున్నది, పాండిత్యం పెంచుకున్నది ఈ విడిపోయి కొట్టుకు చావడానిక? ఇది చూసి కాదా మిగతా వాళ్ళంతా అపహాస్యం చేసేది? ఇది చూసి కాదా అవమానం పొందేది? అన్నదానం చిదంబర శాస్త్రి ఏకంగా ఒక గ్రంథమే దీని మీద రాశారు. భద్రాద్రిలో సీతారామ కళ్యాణం జరగకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. తాను ఆ పుస్తకాన్ని అనేక మంది పండితులకు కూడా పంపించారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, గరిగిపాటి నరసింహారావు గారు, రేజేటి వెంకట వేణుగోపాలాచార్యులు, బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారు, తర్వాత బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, వేదాల వెంకట సీతారామాచార్యులతో పాటు అనేక మంది భద్రాద్రిలో ఉన్నది దశరథ పుత్రుడు రాముడే అని వాళ్ళు కూడా పేర్కొన్నారు. ఇక అర్చకుల వాదన. రాముడు భద్రుడికి దర్శనమిచ్చినప్పుడు 4 చేతులతో శంఖుచక్రాలతో సీతామాతని తొడపై కూర్చోబెట్టుకుని ఉన్నారు కాబట్టి ఆయన రామనారాయణుడని, దశరథ తనయుడు కాదని కొందరు పండితులు, కొందరు ఆలయ అర్చకులు వాదన. ఆయనకు తల్లి తండ్రి ఆయనే అంటూ విభవ వాసుదేవ శర్మ పుత్రాయ అని చెప్పేస్తున్నారు. కళ్యాణ ప్రక్రియలో 14 ఏళ్లుగా రామనారాయణ వరాయ అని అమ్మవారు జనకుని కూతురు కాదు అంటూ క్షీరార్ణవ శర్మ పుత్రీం సీతామహాలక్ష్మి అని చెప్పడం. శుభలేఖ మీద సీతారామ కళ్యాణం అని ఉంటుంది, కానీ వివాహ ప్రక్రియలో ఎక్కడ దశరథుడి పేరు జనకుడి పేరు వాడడం లేదు. చరిత్రపరంగా తీసుకున్న ఎలా ఉన్నా రాముడు ఎవరు? విష్ణుమూర్తి దశావతారాల్లో రాముడిది ఒక అవతారం. ఆయన మనిషిగా వచ్చాడు, మనిషిగా, రైట్? దశరథుడి ఇంట పుట్టాడు. దాశరథి అంటాం. రామదాస్ గారు శతకం రాశారుగా, దాశరథి శతకం. దాశరథి కరుణాపయోనిధి అని. దాశరథి అంటే దశరథ పుత్ర అని, దశరథుడి కుమారుడమైనటువంటి రామ అని చెప్పి. ఏం కావాలి ఇంకా అంతకుమించి? ఏం కావాలి?
ఎన్ని పురాణాలు చదివేశారు? ఇప్పుడు ఏదైతే ఈ వివాదాన్ని తీసుకొచ్చినటువంటి ఈ అర్చక స్వాములు ఎవరు చెప్పారు అసలు? ఇది ఇందాక చెప్పాను చూసారా చిన్నజీయర్ గారని. చిన్నజీయర్ గారు ఆయన ఆదేశాలతోటే ఇక్కడ కూడా రామనారాయణం అనేది తీసుకొచ్చారు. ఆయన చెప్పిన తర్వాత వీళ్ళు అక్కడ మార్చారు అనేది ఒక నానుడి. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది పండితులు చెప్పాలి. అసలు అవసరమా అంట ఇది. చారిత్రక ఆధారాలు తీసుకోండి. కంచర్ల గోపన్న రామదాసుగా మారాడు. రామనారాయణ దాసుగా కాదు, రామదాసుగా మారాడు ఆయన. రామదాసుగా ఆయన శతకం రచించాడు, అంతా అయింది. ఆలయాన్ని కట్టించింది ఆయన. పోకల దమ్మక్కతో కలిసి రాముల వారిని వెలికి తీసి ఆలయాన్ని కట్టించి కారాగృహానికి వెళ్ళి, మన గోల్కొండ కోట ఉంది కదండి, అక్కడే చూపిస్తారు కదా మనకి రామదాసు ఖైదని. అక్కడే ఉంచాడు కదా తానీషా. మళ్ళీ ఆ తానీషాకి వెళ్ళి రామోజీ లక్ష్మోజీ లాగా రామమాడల్ని చెల్లించి ఆయన్ని విడుదల చేయించి, ఇంత హిస్టరీ మనం చదువుకున్నామే. ఆయనకి ఏమేం చేయించాడు? సీతమ్మకి చేస్తే చింతాకు పథకము రామచంద్ర అన్నాడు, కానీ రామనారాయణ అని రాయలేదే. సీతమ్మనే అన్నాడు అక్కడ బోర్డు మీద మాత్రం. ఎందుకంటే దేవస్థానం పేరు రిజిస్టర్ అలా ఉంది కాబట్టి, సీతారామచంద్రస్వామి దేవాలయం ఉంది కాబట్టి శుభలేఖల్లో సీతారామ కళ్యాణ మహోత్సవం అని చెప్పి వేస్తారు. ఎందుకంటే అది గవర్నమెంట్ ఆదేశాలు ఉంటాయి కాబట్టి మార్చడానికి లేదు. అర్చకులు మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకి ఏదో సొంత పిల్లలైనట్టుగా అక్కడ అన్నీ మార్చేయడం, ఉన్నటువంటి సాంప్రదాయ పద్ధతిని తీసేసి. రాధాకృష్ణుల కళ్యాణం చేస్తారు, అక్కడేం చెప్తారు ప్రవర? అక్కడ కూడా రామనారాయణుడే అంటారా? అనగలరా? లేని దాన్ని ఒక వివాదం కింద చేసేటువంటి విధంగా ఉన్నదాన్ని మార్చి ఎందుకు చేయడం ఇది? ఏ పురాణాల ప్రకారం తీసుకున్నారు? భద్రమహర్షికి ఆ రోజు 4 చేతులతోటి శంఖుచక్రాలతోటి అమ్మవారిని తొడ మీద కూర్చుని వామాంక స్థిత జానకి పరలసత్ కోదండ దండంకరే అనే శ్లోకం కూడా ఉంది మనకి. దాని ప్రకారం తీసుకుంటే ఏముంది? రాముల వారిగో ఇలా ఉన్నారు, ఈ విగ్రహం ఇలా ఉంది, పక్కనే లక్ష్మణస్వామి ఉన్నారు. దీన్ని పట్టుకొని రామనారాయణుడు ఆయన ఆ అవతారంలో ఆయనకి కనిపించాడు. ఆ భద్రమహర్షికి భద్రమహర్షి కోరుకున్నాడు, నువ్వు ఇప్పుడు నాకు ఎలా అయితే కనిపించావో రాముడి కోసం తపస్సు చేసి, ఇగో ఇలాగా నాకు ఇలాగే ఇక్కడ కావాలి, నువ్వు ఇక్కడ నేను కొండ కింద మారిపోతాను, ఇక్కడ నువ్వు వెలిసి ఉండు అని ఆయనకి అప్పుడు వరం ఇచ్చాడు. అలా ఉన్నాడని చెప్పి ఇంక చరిత్ర మార్చేసేయడమే. వచ్చింది విష్ణుమూర్తి. అన్ని విష్ణువాలయాలు, ఇంకేం లేవా? అయోధ్యలో రామాలయం అక్కడికి కూడా వెళ్ళి చెప్పగలుగుతారు? ఇలాగా చెప్పగలుగుతారా? పర్ణశాల పక్కనే ఉంది, లక్ష్మణస్వామి ముద్రలు ఉంటాయి, సీతమ్మ వారి పాదముద్రలు ఉంటాయి. అక్కడి నుంచే రావణాసురుడు లంకకి తీసుకెళ్ళింది అమ్మవారిని ఎత్తుకుని. అంత హిస్టరీ ఉంది కదా మనకి. అయినా సరే అక్కడ ఉన్నది లేదు, అది విష్ణుమూర్తే. అక్కడ ఉన్నది విష్ణుమూర్తి అవతారం కాబట్టి రామనారాయణుడు. రామశబ్దం ఎందుకు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని, రామ అన్న ఒక్క శబ్దాన్ని. దీనికి శివపురాణం కూడా ఒక మాట చెప్తుంది. క్షమించాలి పండితులు, ఎవరు నేను తప్పు మాట్లాడితే సరిచేయండి. ఈ గాయత్రి మంత్రాన్ని, బీజాక్షరాలు కదా, గాయత్రి మంత్రాన్ని మొత్తం అందరు దేవతలకి పంచిచ్చి ప్రతి ఒక్కరికి బీజ మంత్రాన్ని ఇచ్చేసి మరా అనేటువంటి దాన్ని మాత్రం శివుడి దగ్గర ఉంచేసుకున్నట్ట. ఆ ఒక్క శబ్దం రామ అని ఒక్కసారి పలుకు చాలు, పాపాలన్నీ పటాపంచలైపోతాయి నువ్వు తప్పు చేసినా సరే అనేటువంటిది కొంత చెప్తారంటే, తప్పు చేయడం ఇన్ సెన్స్ వేరే రకంగా తీసుకోకండి, అది చెప్తారు అక్కడ, రైట్? మరి అంత ప్రాశస్త్యం, ఇవన్నీ మనకి హిస్టారికల్ ఎవిడెన్సెస్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా పండితులు వెళ్ళి ఇప్పుడు వచ్చి ఏ పురాణం నుంచి తీసుకొచ్చేసారు, ఏం చేశారు? లేనటువంటి వివాదాన్ని ఇన్ని శతాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఈ కళ్యాణోత్సవంలో అసలు దాన్ని మార్చడానికి మీకున్నటువంటి అర్హత ఏమిటి? అక్కడ ఏ పండితోత్తముడు చెప్పాడు మీకు వచ్చి? లేదు, ఆయన విష్ణుమూర్తిది కాబట్టి విష్ణుమూర్తినే చేయండి అని. దీనికి ఇంకొక పాయింట్ కూడా ఇందులో మెన్షన్ చేశారు. రామదాసు 3 తాళిబొట్లు చేయించాడు. రామదాస్ గారు 3 తాళిబొట్లు చేయించారు అక్కడ. ఒకటి దశరథుడు, ఒకటి జనకుడు, ఒకటి భక్తుల తరఫున. ఎక్కడా ఉండవు 3 తాళిబొట్లలాగా. మనకి మంగళసూత్రం అంటే మనకి 2 ఉంటాయి తాళిబొట్లు, ఒకటి వధువు సైడ్ నుంచి, ఇంకోటి వరుడు సైడ్ నుంచి తీసుకొస్తారు. కానీ అక్కడ 3 ఉంటాయి. ఎందుకు అంటే భక్తులు చేయించారు.
మరి వాళ్ళ పన్నుల్లోంచి వచ్చినటువంటిదే కదా, వాళ్ళు ఇచ్చినటువంటి దాంతోటే కదా ఆలయ నిర్మాణం ఇవన్నీ కూడా చేయించింది, ప్రాకారాలు కట్టించిందని నిందాస్తుతులు చెప్పాడు కదండి రామదాస్ గారు. ఆయన నారాయణదాస్ కాదు కదా, రామదాస్ కదా ఆయనకి పేరు పెట్టింది. ఈ 10 ఏళ్లలో ఏమైనా మారిపోయిందా? మొత్తం చరిత్ర ఇవన్నీ కూడా మారిపోయి ఏమైనా కల్లోకి వచ్చి చెప్పాడు విష్ణుమూర్తి, ఒరే బాబు అక్కడ ఉన్నది రాముడు కాదు, దశరథ కుమారుడైనటువంటి రాముడు కాదు, అది భద్రాచలం అని, భద్రుడికి నేనే విష్ణుమూర్తిని వచ్చి నేను వరం ఇచ్చేశాను, అందువల్ల అక్కడ ఉన్నది నేను విష్ణుమూర్తినే అని. ఇది రామదాస్ గారికి తెలియలేదు, ఆయన కల్లోకి వచ్చి నేనే అని. పోతన గారు కూడా భాగవతం లీలలు ఇవన్నీ విష్ణుమూర్తి గురించి రాస్తూ ఎవరు రాయించమన్నారయ్యా అంటే పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట అన్నాడే. ఆ రిఫరెన్స్లు కూడా తెలియలేదా? నేను అంత పురాణాల్లో అంత పెద్ద ఎక్స్పర్ట్ని ఏమీ కాదండి, పండితులకి చెప్పేంత వాడిని కానే కాదు. ఏదో చిన్నవి నేను చదువుకున్నటువంటి దాంట్లో నాకు గుర్తున్న చిన్న చిన్న పాయింట్లు ఇక్కడ చెప్పేది. పురోహితులకి మాత్రం మరి అక్కడ అర్చక స్వాములకి ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నారు, మరి ఏ తరం వాళ్ళకి వచ్చిందో, ఇందులో ఎవరొచ్చి కూర్చోబెట్టి చెప్పారో తెలియదు. కానీ నేను అక్కడ కళ్యాణం చూసినప్పుడు మాత్రం ఏ ఒక్క క్షణం కూడా ఇలా జరగల, ఇటువంటి వివాదం రాలా. తర్వాత ఇక్కడ ఈ గోత్రానికి సంబంధించినటువంటి దాని మీద వనం జ్వాలా నరసింహారావు గారు ఇచ్చినటువంటి ఒక చిన్న పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే ఇది హైకోర్టులో కేసు నివేదిక ఉంది, 2024లోనే పరిశీలించి నివేదికను ఇచ్చేశారు దేవాదాయ శాఖకి, కోర్టుకు అందాలి. అది కోర్టుకు అందకుండా ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు అనేటువంటిది ఇక దేవాదాయ శాఖ అధికారులు చెప్పాలి, దేవాదాయ శాఖ మంత్రి గారు తెలంగాణ వారు చెప్పాలి. ఎందుకంటే భక్తుల మనోభావాలు మళ్ళీ ఇక్కడ 27వ తేదీన శ్రీరామనవమి మహోత్సవం, 27వ తేదీన 23 మళ్ళీ విచారణకు వస్తుంది అని అంటున్నారు. ఫాస్ట్ ట్రాక్లో చేసి చెప్తే దాన్ని బట్టి అక్కడ ఉంటాయి కాబట్టి. తర్వాత ఇక్కడ వాల్మీకి రామాయణం ఆంధ్ర వాల్మీకిగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి వావిలి కొలను సుబ్బారావు గారు తెలుగులోకి అనువదించిన మందారం గ్రంథాల ప్రకారం వైవస్వత మన్వంతరం త్రేతాయుగం విళంబినామ సంవత్సరం చైత్ర శుక్లపక్ష నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో బుధవారం రోజున శ్రీరామ జననం జరిగింది. శ్రీరాముడికి ఆ ఏడాది చైత్ర బహుళ పంచమి నాడు నామకరణం, 9వ ఏట పరాభవనామ సంవత్సరంలో ఉపనయనం జరిగాయి. ఆయనకి 12 ఏళ్ళు, సీతకి 6 ఏళ్లున్నప్పుడు సౌమ్యనామ సంవత్సరం ఫల్గుణ శుద్ధ త్రయోదశి ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో సీతారాముల కళ్యాణం జరిగింది. అంతేకాని చైత్ర శుద్ధ నవమి నాడు కాదు. సీతారాముల కళ్యాణంలో ఇక్ష్వాకు వంశానికి కులగురువైన వశిష్ఠుడు సూర్యవంశక్రమాన్ని, జనక మహారాజు తన వంశక్రమాన్ని వివరించారు. ఆ ప్రకారం శ్రీరాముడిది వశిష్ఠ గోత్రం, సీతాదేవిది గౌతమస గోత్రం. ఇక శ్రీరామ పట్టాభిషేకం ధాతనామ సంవత్సరం చైత్రశుద్ధ సప్తమి గురువారం పుష్యమి నక్షత్రంలో జరిగింది. ఇటీవల భద్రాచలంలో నిర్వహిస్తున్న రామనారాయణ లక్ష్మీదేవుల కళ్యాణం సందర్భంగా ఎదుర్కోలు కళ్యాణం పట్టాభిషేకోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. రాముడి వివాహతంతులో అర్చక పండిత మహాశైలు ఇటీవల కాలంలో భక్తులను గందరగోళానికి గురిచేస్తూ అచ్యుత గోత్రోద్భవాయ అంటూ శ్రీరామచంద్రుడి స్థానంలో రామనారాయణ స్వామిని తీసుకొచ్చారు. క్షత్రియుడైన రాముణ్ణి అచ్యుత గోత్రంతో బ్రాహ్మణుడిగా మార్చేశారు. సీతాదేవి స్థానంలో సీతామహాలక్ష్మి తెచ్చి ప్రవర మార్చేశారు. సౌభాగ్య గోత్రం ఇచ్చేశారు. అంటే శ్రీరాముడి గోత్రం వశిష్ఠ గోత్రం, సీతాదేవి గౌతమస్ గోత్రం ఎలా ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోయాయో తెలీదు. వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం మహావిష్ణువు శాస్త్రోక్త ఆవిర్భావాన్ని ఆది మధ్యాంతరహితమైన నిత్య స్వరూపంగా పేర్కొన్నారు. శ్రీ మహావిష్ణువు కారణ జలధిపై యోగ నిద్రలో విరాజిల్లుతూ ఉంటాడని భాగవత పురాణం వివరిస్తోంది. విష్ణువును సాధారణ అర్థంలో జన్మించిన వాడిగా కాకుండా సర్వసృష్టికి మూలకారకుడిగా అవతరించిన పరతత్వ స్వరూపుడిగా భావిస్తారు. అలాంటప్పుడు ఆయన అచ్యుత గోత్రోద్భవుడు ఎలా అవుతాడు? విష్ణు పురాణం భాగవతం తన గ్రంథాల ప్రకారం క్షీరసాగర మథనం సమయంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆ సమయంలో ఆమె స్వయంగా మహావిష్ణువును తన నిత్య సహచరుడిగా భర్తగా ఎంచుకుంది. అలాంటప్పుడు ఆమె సౌభాగ్య గోత్రోద్భవి ఎలా అయ్యింది? అంతేకాకుండా వారి వర్ణం, ప్రవర, గోత్రం తదితర వివరాల గురించి కూడా శాస్త్రాల్లో ఎక్కడ ప్రస్తావన లభించదు. అలాంటప్పుడు అచ్యుత సౌభాగ్య గోత్రాల సాధికారత ఏమిటి? అగమ్య గోచరం. విశేషం ఏంటంటే గతంలో ఎదుర్కోలు వేడుకలో సీతాదేవి శ్రీరాముడి పక్షం వహించిన ఇద్దరు వశిష్ఠుల స్థాయి ఆచార్యవర్యులు మాటల ద్వంద్వయుద్ధం చేశారేమో అనిపించింది. సీతారాముల గుణగణాలను వర్ణించేటప్పుడు వాస్తవానికి దగ్గరగా ఉండాలి, కానీ రామాయణాన్ని తమదైనటువంటి శైలిలో అన్వయించుకుంటూ వివాహానంతర కాండలలో ఉన్న విషయాలను ప్రస్తావించడం భావ్యమా? కనీసం ఈ పరాభవన సంవత్సరంలోనైనా భక్తరామదాసు భావాలకు, వాల్మీకి మహర్షి సంస్కృత రామాయణ రచనకు, ఆంధ్ర వాల్మీకి యథాతథ తెలుగు అనువాదానికి అనుగుణంగా వచ్చే శుక్రవారం భద్రాచల క్షేత్రంలో నిర్వహించే వేడుకను రామనారాయణ మహాలక్ష్మి కళ్యాణంగా కాకుండా
శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంగా అందరికీ అర్థమయ్యేలాగా తప్పుదారి పట్టించకుండా జరగాలి. పట్టాభిషేకం ఎదుర్కోలు వివరాలు కూడా అలాగే చెప్పాలి. వేడుక పవిత్రతను కాపాడాలంటున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చాయండి? ఎవరు పుట్టించారు? వాళ్ళు ఏమని చెప్పారు? కల్లోకి వచ్చి విష్ణుమూర్తి నాది అచ్యుత గోత్రం. మరి ఇప్పుడు సాగరపుత్రి అంటాం. ఎక్కడి నుంచి? క్షీరసాగర మథనం జరిగినప్పుడు అక్కడి నుంచి కదా పుట్టింది ఆవిడ, లక్ష్మీదేవి. మరి ఆవిడ గోత్రం ఏదిస్తారు? క్షీరసాగరం, పాలసముద్రం. పాలసముద్రం సముద్రుడు అనుకుందాం, పోని సముద్రుడు అనుకుందాం. సముద్రుడు గోత్రం ఏంటి? అక్కడ ఏం చెప్పాలి? ఎక్కడుంది అధికారం? వీళ్ళకి అసలు మార్చేటువంటి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి ప్రామాణికాలు ఇచ్చారు? ఇవన్నీ ఎవరిని సంప్రదించారు? ఆగమ సిద్ధాంతాల ప్రకారం ఎవరు చెప్పారు? ఇది మనోభావాలు దెబ్బతీయడం కాదా? ఇంత జరిగింది తెలియకుండా ఇన్నాళ్ళు జిఆర్ గారు మొత్తానికి ఒక మంచి పని చేశారు నిజంగానే. మళ్ళీ మొత్తం ఒక్కసారి తేనె తొట్టను కదిపి ఏది ఏంటి అనేది తెలిసేలాగా. బట్ అన్ఫార్చునేట్లీ ఇగో ఇలా మనం ఇలా కొట్టుకు చేస్తూ ఉందాం, ఇలా జరిగింది, ఇలా అయ్యింది అని మిగతా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. అంతే కదా, అంతే కదా. ఇప్పుడు అర్జెంటుగా అక్కడ నిరూపించేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నది విష్ణుమూర్తి తప్ప ఇంకెవరూ కాదు, రామనారాయణుడు. మరి రామశబ్దం ఎందుకు? నారాయణుడే కదా, డైరెక్ట్గా అదే పెట్టేసేచ్చు కదా. నారాయణుడు, లక్ష్మీదేవి అని చెప్పి మహావిష్ణువు అని చెప్పేస్తే అయిపోయింది కదా. పక్కనే హనుమంతుడు ఎందుకు? ఆ పక్కన లక్ష్మణస్వామి ఎందుకు? ఎందుకు ఇవన్నీ? పండితులు అనుకోగానే సరిపోదు. ఏదైనా మార్చాలి అంటే దానికి ప్రామాణికం. ఎక్కడైనా తప్పు దొరుకుతుంది అంటే దానికి ప్రామాణికం వాల్మీకి రామాయణం అనేది ఒకటి ఉంది. పెద్దల్ని సంప్రదించాలి, పండితుల్ని కూర్చోబెట్టి మాట్లాడాలి. ఏం జరుగుతుంది, ఇది తప్ప రైటా అనే డిస్కషన్ అవ్వాలి. అంతేగాని ఈరోజు నుంచి నువ్వు నేను లేచాము, పద నేను అటు నువ్వు ఇటు మాట్లాడేసుకుందాం, కొట్టేసుకుందాం, ఇదే నిజమని చెప్పేద్దాం అంటే అది చెల్లదు, అది చెల్లదు. ఎందుకు జరుగుతోందా? ఎందుకు విశిష్టత కోల్పోయిందా భద్రాచలం? కేసీఆర్ ఎందుకు దాన్ని దూరంగా పెట్టేశారా? చెయ్యాలి అనుకుని కూడా అంటే ఇదిగో ఇది ఈ విపత్కరం వల్లే అయి ఉండొచ్చు, ఈ విపత్కరం వల్ల అయి ఉండొచ్చు. ఇప్పుడు యాదగిరిగుట్ట యాదాద్రి చేశారు. యాదాద్రి మీద ఉన్నటువంటిది ఎవరు? ఆయన కూడా నారాయణుడేనా? మరి నృసింహనారాయణుడు అని పెట్టాలి అక్కడ. లక్ష్మీ నరసింహస్వామి, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీ సమేత నారసింహుడు అక్కడ ఉన్నది. ఆ అవతార ప్రాప్తి, అవతార ఎందుకు వచ్చింది అవతారం అనేది ఉంటుంది కదా. మరి అక్కడ కూడా ఇలాగే చదువుతున్నారా? ప్రవర ఏమైనా ఇలాగే గోత్రాలు ఏమైనా మార్చేశారా నృసింహ కళ్యాణం జరిగినప్పుడు? ఇటువంటి వాటిలో చాలా సున్నితమైనటువంటి అంశాలు పండితుల వాళ్ళు ఇదంతా కూడా చూడాలి. అండ్ డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఇంకా మీనమేషాలు లెక్కబెట్టి ఇంకో 3 రోజులు ఉంది కదా అని కాకుండా దయచేసి కోర్టు వారికి ఇది రేపే వెళ్ళి ఎలాగైనా దీన్ని క్లియర్ చేసుకొని యథాతథంగా వందల సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే అక్కడ జరుగుతోందో కళ్యాణోత్సవం అలాగే జరగాలి అని భక్తుల తరఫు నుంచి మనవి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.